ఏదో ఒక పనికి డైలీ 52% జనాభా పెడెస్ట్రియన్స్ ఉన్నారు. వాళ్ళు వాక్ చేసి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కాబట్టి నాన్ మోటరైజ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కింద స్లమ్లో ఉన్నటువంటి అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. మన జీవీఎంసీలో దాదాపుగా 50% జనాభా, దాదాపుగా 9 lakhs జనాభా ఇప్పుడు కూడా స్లమ్లో ఉంటారు. దాదాపుగా 900 స్లమ్స్ ఉన్నాయి. అనకాపల్లి భీమిలి మర్జర్ తర్వాత దాదాపుగా 900 స్లమ్స్ ఉన్నాయి. అందులో దాదాపుగా 9 లక్షల మంది స్లమ్స్లో ఉన్నారు. సో స్లమ్స్లో ఉన్నటువంటి సమస్యలు కొద్దిగా డిఫరెంట్గా ఉంది. పాష్ ఏరియాలో కొద్దిగా డిఫరెంట్ ఉంది. అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నటువంటి ఏరియాలో డిఫరెంట్ ఉంది. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. సో సోషల్ డెవలప్మెంట్ అక్కడ కూడా పవర్టీ అంటే ఇన్కమ్ లెవెల్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అది కూడా పెంచడానికి అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ట్రైనింగ్ కానీ మిగతా అన్ని కార్యక్రమాల ద్వారా అన్ని యాక్టివిటీ అన్ని కార్పొరేషన్లు అన్ని అర్బన్ లోకల్ బాడీ చేస్తున్నాము, ఇక్కడ కూడా చేస్తున్నాము. దీంతోపాటు మన సిటీలో ఎక్కడైనా జనాభా ఎంత ఉంటే ఇండస్ట్రీ చాలా యూనిట్స్ ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ గతంలో నుంచి ఉన్నాయి. నేవీ ఉంటుంది, దాన్ని మనకు విపిటి ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, కోరమండల్ ఉంది, ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ ఉంది. అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. వాటిని కూడా ఇంకా ప్రమోట్ చేయడానికి, ఎకానమిక్ యాక్టివిటీ ఇంకా పెంచడానికి మన స్థాయిలో బల్క్ వాటర్ సప్లై కానీ, అక్కడ ఏరియాలో ఉన్నటువంటి శానిటేషన్ కానీ, ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా పర్మిషన్ కావాలంటే పర్మిషన్ టైం లిమిట్లో ఇచ్చేందుకు కూడా మన జీవీఎంసీ స్థాయిలో మన అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల ఎకానమిక్ యాక్టివిటీ కూడా జనరేట్ చేయడానికి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానివల్ల పవర్టీ తగ్గుతుంది, దానివల్ల మన ఓవరాల్ సొసైటీ వెల్ఫేర్ ఇంకా బాగా అవుతుంది అని చెప్పి మనం అన్ని ఏర్పాటు చేస్తాం. సో ఒక లీడర్స్ ఉంటే తప్పనిసరిగా ఒక టీం వర్క్ ఉండాలి, టీం వర్క్లో అందరూ ఉండాలి. సో మనకు కొద్దిగా ఇప్పుడు గ్యాప్ ఏముందంటే ఇంకా మన ఏరియా పెరిగిపోయి 630 స్క్వేర్ కిలోమీటర్ అయింది. ఇంకా మన కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా పోస్ట్ శాంక్షన్ కావాలి, లేకపోతే ఖాళీ పోస్ట్ భర్తీ చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ స్థాయిలో కూడా డిస్కషన్ అయింది, జరుగుతూ ఉంది. త్వరలోనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మనకు 620 స్క్వేర్ కిలోమీటర్ రకరకాల యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మాస్టర్ ప్లానింగ్ అన్ని ఇన్ఫోర్స్ చేయడానికి బిల్డింగ్ పర్మిషన్ ద్వారా ఒక రెసిడెన్షియల్ ఉంటే అక్కడ కమర్షియల్ రాకుండా, కమర్షియల్ ఉంటే అక్కడ రెసిడెన్షియల్ రాకుండా, సెట్ బ్యాక్ వాల్యుయేషన్ లేకుండా, రోడ్ విడ్త్ బట్టి అక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అన్ని కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి యాజ్ పర్ ద బిల్డింగ్ రూల్స్ 2012 జీవీఎంసీ స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఏర్పాటు చేస్తాం. అన్ని చేయకపోతే మేము స్మార్ట్ సిటీ కానీ ఏదో ఒక సిటీ మాట్లాడినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన మాస్టర్ ప్లాన్ బాగా ఉండాలి. మాస్టర్ ప్లాన్ బాగా ఉంటే అది ఇన్ఫోర్స్ చేయాలి. మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా ఆబ్జెక్షన్ పోరంబో ఒక గెడ్డ ఉంటే ఏదైనా ఉంటే కట్టుకోవడానికి లేదు, అక్కడ కాలువ ఉంటే అక్కడ దానిపైన ఏదైనా ఉంటే చేయడానికి లేదు. సో అలాంటి పరిస్థితిలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మన చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఒక వాల్యుయేషన్ రోడ్ పైన ఏదో వాల్యుయేషన్ జరుగుతూ ఉంటే తప్పనిసరిగా ఆగాలి. ఆగకపోతే ఆ ఏరియాలోనే టౌన్ మొత్తం మాస్టర్ ప్లాన్ వాల్యుయేషన్ అవుతుంది. సో మనకు అప్పుడు ఉన్న 110 స్క్వేర్ కిలోమీటర్ ఉన్న సమయంలో ఉన్న మ్యాన్ పవర్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. 630 స్క్వేర్ కిలోమీటర్ అయింది. ఎక్కడ వెళ్ళినా వాల్యుయేషన్స్ చాలా ఉన్నాయి, మా దృష్టిలో కూడా ఉంది. చాలా ప్లానింగ్ చేసి ఉన్నాము. ఆ పరిస్థితిలో తక్కువ మ్యాన్ పవర్ ఉండడం వల్ల 1 by 1 చేస్తున్నాం. ఒకసారి చేయకుండా 1 by 1 యాక్టివిటీ సెలర్ ఇప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే తర్వాత ఇంకొకటి పని చేస్తాం. సో ఈ పరిస్థితిలో ఇంకా కొంతమంది ఇంకా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా పోస్ట్ చేసి టౌన్ ప్లానింగ్ ఇంకా గట్టి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దాని బాగా ఉండాలి. రోడ్ దాదాపుగా మెయిన్ ఆర్టీరియల్ రోడ్, తర్వాత సబ్ ఆర్టీరియల్ రోడ్, నేషనల్ హైవే కనెక్ట్ అయిన రోడ్, ఇంటర్నల్ రోడ్స్ అన్ని దాదాపుగా 400 కిలోమీటర్స్ ఉన్నాయి. 400 కిలోమీటర్స్ చాలా ఇంపార్టెంట్ రోడ్ ఉన్నాయి. ఆ రోడ్ కూడా లాస్ట్ 5 years ముందు ఏదో ఒకటి చేశాము. ఇప్పుడు అక్కడ రిన్యూ చేయాలంటే ఒక లేయర్ మీద కొత్త చేయాలంటే దానికి దాదాపుగా 80 crores 80 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్లీ ఖర్చు చేయాలి. సో అట్లా చేస్తే రోడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్ బాగాలేదని అనిపిస్తుంది. మాకు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ అది చేయాలంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇష్యూ ఉంది. కానీ వచ్చే
సంవత్సరం దాని మీద కూడా దృష్టి పెట్టి మేము ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ మన స్మార్ట్ సిటీ మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా మనకి సిటీ డెవలప్మెంట్ ప్లాన్ ఉండాలి. సిటీ డెవలప్మెంట్ ప్లాన్ అంటే అన్ని డిపార్ట్మెంట్లో వాటర్ సప్లై ఎట్లా ఉండాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, అలాగే మన జీవీఎంసీ స్థాయిలో ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం, సౌకర్యం ద్వారా కానీ మీ సేవలో వెళ్ళి వాళ్ళు ఏం సౌకర్యాలు వాళ్ళు మేము అందిస్తున్నాము, అన్నీ కూడా ఆటోమేటెడ్ సర్వీసెస్ ఉండాలి. పబ్లిక్ అండ్ ఆఫీసర్ ఇంటర్ఫేస్ తక్కువ ఉండాలి. మనలో ఉన్న డంపింగ్ యార్డ్ సేఫ్టీకి కూడా ప్లానింగ్ ఉంది, దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. అక్కడ కూడా సపోజ్ 30 ఏకర్స్ ల్యాండ్ ఉంచుకొని మిగతా ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ప్లానింగ్ ఉంది. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మన చాలా క్రిటికల్ ఆస్పెక్ట్లో మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ మనకు అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేస్ట్ వాటర్ ఇప్పుడు మన పరిస్థితి చూస్తే దాదాపు ఒక 20% హౌస్ హోల్డ్స్ మాత్రమే ఇప్పుడు వేస్ట్ వాటర్ అంటే యూజీడీతో కనెక్ట్ అయి ఉన్నాయి. యూజీడీతో కనెక్ట్ అయిన హౌస్ హోల్డ్స్ 20% మాత్రమే. అంటే 80% హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి ఇప్పుడు మన దగ్గర సౌకర్యాలు లేవు. దానికి కూడా ఈ స్మార్ట్ సిటీ భాగంగా ఇప్పుడు డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన తర్వాత అవుతుంది. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చే సెప్టెంబర్ దాకా కమిషన్ చేయడానికి మేము అన్ని టైం లైన్ టార్గెట్ పెట్టి ఉన్నాము. దాదాపుగా అన్ని వర్క్స్ పూర్తి అయిపోయినాయి. కొన్ని గ్యాప్ ఏరియా ఇప్పుడు వాళ్ళు పని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఫండ్ ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాటు చేశాము. దానివల్ల యూజీడీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు తవ్వేసి వదిలేసారని కనిపిస్తుంది, అన్నీ కూడా మేము పూర్తి చేసి వచ్చే సెప్టెంబర్ దాకా అన్ని గ్రౌండ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే యూజీడీలు ఎక్కడికి తవ్వేసి వాళ్ళు వదిలేసారని ఇక్కడ అనిపించింది. ఆల్రెడీ 11 కిలోమీటర్స్ ఐడెంటిఫై చేసి 11 కిలోమీటర్స్ కూడా ముందుగా మామూలుగా ఎట్లా ఉంది మోటరబుల్ రోడ్ ఎట్లా అవుతుందో అట్లాగే ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కూడా ప్రాబ్లం ఉండదు. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ వేస్ట్ అంటే ఎస్టీపీ అంటే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అది కూడా బాగా చేసి అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ గ్యాప్ ఉంది. అదే గ్యాప్ అనేది ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు, ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, మాస్టర్ ప్లానింగ్ చేసినప్పుడు ఆ గ్యాప్ ఎంత ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపిఆర్ అయితే మనకి ఏమేమి కావాలో తెలిసిపోతుంది. వేస్ట్ వాటర్ ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయో, ఇంకా ఎస్టీపీ కావాలా, ఇంకా యూజీడీ సిస్టమ్ కావాలా, సివరేజ్ నెట్వర్క్ కావాలా, ఈ గ్యాప్ మనకు తెలిసిపోతుంది. 1.5 monthsలో వాళ్ళు కూడా డిపిఆర్ తయారు చేసి ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో కూడా డిపిఆర్ తయారు చేయడానికి ఫండ్ కేటాయించడం జరిగింది. అక్కడ కూడా మనకు ప్రాబ్లం లేదు. కారిడోర్ కూడా 39 కిలోమీటర్స్ కారిడోర్ డిఫైన్ అయింది. అందులో కూడా ప్రయారిటీలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీబీ తయారు చేసి ఆ వర్క్ కూడా టేకప్ చేయడం జరిగింది. డిఫరెంట్గా లుక్ ఉంది. సో అది ఇప్పుడు ప్రయారిటీలో మేము నైట్ స్వీపింగ్ భాగంగా అది క్లీన్ చేస్తాం. కానీ అది పర్మనెంట్గా బాగా ఉండాలంటే హైదరాబాద్లో చూస్తే సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చే రోడ్లో కూడా వాళ్ళు ఏ పద్ధతిలో ఎంత క్వాలిటీతో వర్క్ అని మెయింటైన్ చేశారు. ఆ పద్ధతిలో మేము డిపిఆర్ తయారు చేయడానికి ఆల్రెడీ చెన్నై బేస్డ్ ఒక కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక